దండం పెడతా. ఈ రోజైనా తనతో మాట్లాడరా ప్లీజ్ రా. నెలరా, నెల రోజుల నుంచి చూడటంతోనే సరిపోతుంది. ఒక్కసారి మాట్లాడితే ఏమవుద్దిరా? ఎలారా? నాకు భయం వేస్తుందిరా. ఏ బాబు, భయం వేస్తుందా? సరేరా నీకోటి చెప్తా. అలా అమ్మ ఇక్కడికి రాగానే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ప్రపోజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చే. అప్పుడు అమ్మ నేను కొట్టాలన్నా కొట్టే ఛాన్స్ ఉండదుగా. ఏమంటావు? రేయ్, నాకుండేది ఆ భయం కాదురా. మరి అది ఎలా చెప్పాలిరా మీకు? ఆ ఫీలింగ్ మీకు అర్థం కూడా కాదురా. అబ్బో, చెప్పొచ్చాడండి విలియం షేక్స్పియర్. రేయ్, నా దగ్గర ఇంకొక ఐడియా ఉందిరా. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ రాసిద్దాం మనం, మీరాకిమ్మని. ఏమంటావు? హలో, మనం కాదు, నేను. బా నువ్వే లేరా. అలా లెటర్ ఇస్తే రిజెక్ట్ చేసి లైట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువరా. రేయ్, నాకు ఐడియా వచ్చింది. వెళ్ళి ఆ అమ్మాయికి ముద్దు పెట్టి ఎస్కేప్ అయిపోతే అప్పుడు ఆ అమ్మాయి కూడా నా మీద ఫీలింగ్స్ వచ్చి లవ్ పుట్టొచ్చావు కదా. అప్పుడు గాని ఆ అమ్మాయితో పాటు వాళ్ళ బాబు కూడా నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు. థు, ఏం లపుట్ ఐడియారా నీది. రే మీరా వస్తుందిరా. రే రే, ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా. రే, వెళ్ళి మాట్లాడరా. హలో మాస్టరు, అయిపోయిందా? వెళ్దామా? రెట్లో చూసిన ఆంబోతులా రెచ్చిపోతావు అనుకుంటే నువ్వేంట్రా పెడిగ్రీ తిన్న కుక్కలా కాచుకుంటున్నావు? ఎందుకురా నువ్వు? పెద్ద పీకేదేం లేలే గాని పదేకా. అయినా అమ్మాయి ఫ్రెండ్ ఇంకోటి ఉంటదిగా, రెండు నుంచి రావట్లేదేంట్రా? ఏ, నువ్వు సెట్ చేసుకుంటావా? ఛీ. రే గోపి, మీరా క్లాస్లో నీ ఫ్రెండ్ ఉందన్నావు కదా, దాన్ని సెట్ చేసుకో. అప్పుడు నీ పిల్ల నా పిల్ల ఒకే క్లాస్, మంచిగా లవ్ చేసుకోవచ్చు అందరం.